శివ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ ఎలా కొనసాగుతోంది? ఐశ్వర్య, తెలంగాణకు సంబంధించిన 10 జిల్లాల్లో కూడా బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది. పోలవరం ప్రాజెక్టు కట్టేందుకు తెలంగాణ ప్రాంతంలోని 7 మండలాలను ఆంధ్రాలో కలుపుతూ లోక్సభలో బిల్లు పాస్ చేయడానికి నిరసనగా తెలంగాణ సమాజం అంతా వ్యతిరేకిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒక పక్క జేఏసీ ఇచ్చిన పిలుపుకు రాజకీయ పక్షాలు కూడా మద్దతు తెలిపాయి. ఇటు టీఆర్ఎస్, అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీతో పాటు ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ కూడా ఈ బంద్కు మద్దతు ఇచ్చింది. ఇక మిగతా ప్రజా సంఘాలు కావచ్చు, ఈ ఆదివాసీ సంఘాలన్నీ కూడా ఈ బంద్కు మద్దతు తెలిపాయి. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టుకు తెలంగాణ సమాజం కానీ తెలంగాణ వాదులు ఎవరు కూడా వ్యతిరేకం కాదు. కేవలం డిజైన్ మాత్రమే మార్చుకోండి, తెలంగాణ ప్రాంతంలో ముంపు గ్రామాల సంఖ్య తగ్గించండి అనే డిమాండ్ మొదటి నుంచి కూడా తెలంగాణ వాదుల నుంచి ఉంది. తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు కూడా పోలవరం ప్రాజెక్టు వ్యతిరేకం కాదన్న సంకేతాలు తెలంగాణ సమాజం నుంచి వెలువడాయి. కానీ లోక్సభలో బీజేపీ ప్రభుత్వం మాత్రం ఏకపక్షంగా ఇటు తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ఎంపీల వాదన కానీ, అటు ఒడిశా, ఛత్తీస్గఢ్ ఈ 2 రాష్ట్రాలకు సంబంధించిన ఎంపీల వాదన కానీ పట్టించుకోకుండా ఒక మూజువాని ఓటుతో పోలవరంకి సంబంధించిన బిల్లును లోక్సభలో పాస్ చేసుకోగలిగింది. ఇంకా ముందు రాజ్యసభ ఉంది, తర్వాత రాష్ట్రపతి దాని మీద సంతకం పెట్టే అంశం ఇవన్నీ ఉంటాయి. అయితే లోక్సభలో బిల్లు గడప దాటింది కాబట్టి రాజ్యసభ మిగతా అంశాలు ఏవి కూడా అవి పోలవరం ఇప్పుడు చేసిన బిల్లుకు అడ్డుపడే అవకాశాలు ఎక్కువగా లేవు. కానీ ఈరోజు జరుగుతున్న బంద్ వల్ల తెలంగాణ రాష్ట్రం అంతా కూడా, తెలంగాణలో ప్రతి ఒక్కరు కూడా ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు కట్టుకోవడానికి తెలంగాణ ప్రాంతంలో 7 మండలాలను ముంపు చేయాలనే దానికి తెలంగాణ పూర్తిగా వ్యతిరేకమైన సంకేతాలు కేంద్రానికి పంపాలని మాత్రం తెలంగాణ సంబంధించిన ప్రజా సంఘాలు కానీ రాజకీయ పార్టీలు డిసైడ్ చేశాయి. కాబట్టి ఈరోజు బంద్లో అన్ని సంఘాలు కూడా ప్రత్యక్షంగా పాల్గొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా హైదరాబాద్లో బంద్ విషయానికి వస్తే, హైదరాబాద్లో బంద్ పాక్షికంగా జరుగుతుందని చెప్పాలి. ముఖ్యంగా సికింద్రాబాద్లో బోనాల పండుగ సందర్భంగా సడలింపు ఇచ్చారు కాబట్టి కొన్ని బస్సులు కూడా రోడ్ల మీద తిరుగుతున్నాయి. ఇంకా మరోపక్క ఒక వాణిజ్య వ్యాపార సంస్థలు కానీ, స్కూళ్ళు కూడా స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క ఈరోజు సెకండ్ సాటర్డే కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులు ఎలాగూ సెలవులో ఉంటారు. ముఖ్యంగా హైదరాబాద్లో బంద్ విషయానికి వస్తే వివిధ జిల్లాలకు సంబంధించిన బస్సుల రాకపోకలు లేవు. వివిధ జిల్లాలకు వెళ్లాల్సిన బస్ స్టేషన్లన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి. కానీ హైదరాబాదు రోడ్ల మీద మాత్రం పాక్షికంగానే బంద్ ఉందని చెప్పాలి. ఎప్పటిలాగానే కొన్ని బస్సులు కానీ కొన్ని సంస్థలు కూడా బంద్ను పాటిస్తూనే వాళ్ళ యొక్క కార్యకలాపాలు జరుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా అయితే గతంలో ఉన్న బంద్కు ఇప్పుడు జరుగుతున్న బంద్కు మాత్రం చాలా తేడా ఉందని చెప్పాలి. ముఖ్యంగా రాజకీయ కోణంలో చూస్తే బీజేపీ పార్టీ కూడా గతంలో చేసిన అన్ని బంద్లో కూడా పార్టిసిపేట్ చేసింది. కానీ ఈరోజు బీజేపీ కారణంగానే తెలంగాణలో బంద్ చేయవలసిన పరిస్థితి కనబడుతుంది. మరోపక్క టీడీపీ పార్టీ కూడా జాతీయ పార్టీగా టీడీపీ గుర్తింపు పొందని చెప్తున్నారు. ఒక పక్క తెలంగాణలో కూడా టీడీపీ బలపడుతుంది, టీడీపీ తెలంగాణలో కూడా ఉంది అని కూడా చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. కానీ అందుకు పరిస్థితులు భిన్నంగా కనిపిస్తున్నాయి. ఎక్కడ ధర్నాల్లో కానీ, ఎక్కడ ఈరోజు జరుగుతున్న ఉద్యమంలో ఎక్కడ కూడా టీడీపీ జెండాలు కానీ, బీజేపీ జెండాలు ఎక్కడ కూడా కనిపించే పరిస్థితి లేదు. ముఖ్యంగా టీడీపీకి సంబంధించిన శ్రేణులు అటు ఖమ్మంలో కూడా టీడీపీ పార్టీకి సంబంధించిన శ్రేణులు ఉన్నాయి. కానీ అక్కడ కూడా టీడీపీ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ, శ్రేణులు ఎవరు కూడా స్పందించిన దాఖలాలు లేవు. ముఖ్యంగా తెలంగాణలో టీడీపీకి 15 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రధాన ప్రతిపక్షంతో పోలిస్తే కేవలం 6 మంది ఎమ్మెల్యేలు మాత్రమే తక్కువ ఉన్నారు. కానీ ఇప్పటి వరకు ఒక్క ఎమ్మెల్యే కూడా ఈ ముంపు గ్రామాలు 7 మండలాలు ఆంధ్ర రాష్ట్రాన్ని కలుపుతూ చేసిన ఈ ఆర్డినెన్స్ బిల్లు మీద ఒక్కరు కూడా ఇంతవరకు స్పందించలేదు. ముఖ్యంగా ఈ బిల్లు లోక్సభలో పాస్ కావడం వెనుక చంద్రబాబు నాయుడు ఒత్తిడి, వెంకయ్య నాయుడు ఒత్తిడి 2 పనిచేశాయని తెలంగాణ వాదులు ఆరోపిస్తున్న నేపథ్యంలో వీళ్ళెవరు కూడా స్పందించకపోవడం బలాన్ని చేకూరుస్తుంది. ఐశ్వర్య.